వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట ఏమొస్తాడంట యెహోవా వాక్యము ఇక్కడ కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే మనకు న్యూస్ పేపర్ చదివినట్టుగా అంటే మ్యాటర్ అంతా ఒకే ప్యాసేజ్ లో మనకు దొరకదు అన్నట్టు అంతే కదండి. వాక్యం అంటే మనకు అర్థం అవ్వాలంటే కొంత ఇచ్చట కొంత అచ్చట ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం మనకు ఫార్ములా ఉంటుంది కదా. ప్రతి ప్రాబ్లంకి మనకి ఎలా అయితే సొల్యూషన్ కావాలంటే ఏం కావాలి, ఇప్పుడు మనకు ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా మనకు సొల్యూషన్కి ముందుకు తీసుకెళ్తుంది. అలాగే వాక్యంలో కూడా అంట ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట ఏమొచ్చునంట యెహోవా వాక్యము మీకు వచ్చునన్నాడు. అంటే ఆ వాక్యము ఈ వాక్యము ఇవన్నిట్లో ఉన్న ఆ మిళితమైన మాటలను కూడా మనం మాకు దగ్గర పొందుపరిచిన తర్వాత దాంట్లో ఉన్న సారాంశం మనకు అర్థమవుతుంది. ఒకే మాటను బట్టి మనకి ఇది సరిపోతుంది కదా, ఒక ప్యాసేజ్ ఉన్న మాటను బట్టి మనకు సరిపోతుంది కదంటే అది కాదంట పిల్లల. ఎందుకు మాట్లాడుతున్నా అంటే కొన్ని సందర్భాల్లో మోషే గారి గురించి అలాగే యాకోబు గారి గురించి కొన్ని మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. యాకోబు గారు రాత్రంతా పెనుగులాడాడంట, విన్నాం కదా మాట. రాత్రంతా పెనుగులాడినప్పుడంట అదే ఆదికాండంలో వెళ్తుంటే దేవుడితో పోరాడిన అంటాడు. అంటే దేవునితో పెనుగులాడినట్టుగా దేవునితోనే పోరాడినట్టుగా దేవునితో పోరాడి గెలిచిన అంటాడు. మా యోగ గారు వచ్చిన తర్వాత ఆయన గ్రంథంలో మాట్లాడుతున్నారు దేవునితో సాహసం చేయడమే చాలా కష్టమైంది, ఎందుకంటే అతడు గొప్పోడు. అలాంటి ఆయనతో పెనుగులాడి గెలవాలని సాహసం చేయడానికి మనకు సామర్థ్యం సరిపోదు. ఎందుకంటే మనం ఎలాంటి మాత్రం అంట మట్టి మానవ మాత్రలము, ఆయనతో సాహసం చేసి సామర్థ్యం ఈ భూమి మీద ఉన్న నరులకు ఎలాంటిది, మరి పోరాడి గెలిచేంత సామర్థ్యం మరి యాకోబు గారికి ఎక్కడిది. మిగతా గ్రంథాలకు వెళ్తూ ఉంటే అదే పాత నిబంధనల గ్రంథంలో ఇంకొకరు మాట్లాడుతారు, అతడు దూతతో పోరాడి గెలిచిన అంటాడు. ఇలాంటి సందర్భాలు మనం బాగుంటాం. అంటే ఒకే వాక్య భాగాన్ని పట్టుకొని ఇదే స్టాండర్డ్ ఇదే సరిపోతుందని మనం కన్ఫర్మేషన్లోకి కన్క్లూజన్కి వచ్చేంత ఆస్కారం లేదని అర్థమవుతుంది. అందుకనే మిగతా భాగాలన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటే వాక్యం అక్కడ కొంత వాక్యం ఇక్కడ కొంత వస్తుంది. ఇవన్నిటిని తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఒక అవుట్పుట్ బయట తీసుకొస్తుంటే అప్పుడు అర్థమవుతుంది నిజంగా దీంట్లో ఉన్న సారాంశము ఇది అని మనకు అర్థమవుతుంది. అలాంటి సందర్భాలు మనకు మంచిగా చాలా కనబడుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో ఈరోజు మరి చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ప్రకటన గ్రంథంలోకి వెళ్ళట్లేదు. కొన్ని మాటలు విలువైన మాటలు నిజంగా మన ఆత్మస్థితికి మన ధ్యానానికి బైబిల్ తరగతిలో చాలా అవసరమైన మాటల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పిల్లలు. అందులో నుంచి నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి వివాహం చేసుకునేను. దాచలేక అందులో పిల్లవాడిని పెట్టి ఏటి ఉండిన జమ్ములో దాన్ని వచ్చగా ఏమి సంభవించినో తెలుసుకుంటకు అని అక్క దూరంగా నిలిచిండెను. మరో కుమార్తె స్నానం చేసి ఏటికి వచ్చెను. ఆమె పరిగెత్తులు ఏటి ఉండి నడుచుచుండగా ఆమె రాజులోని ఆ బిడ్డని చూచి తన పరిగెత్తున ఒకరు పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు పరిగణించి వీడి హెబ్రీల పిల్లలలో ఒకడని. అప్పుడు వాని అక్క ఒకరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒక దారిని పిలుచుకొని వస్తున్నా అని. సరిపోతుంది పిల్లలు. చిన్న ప్రార్థన చేసుకుంది. దగ్గర మొత్తం పరిశుద్ధుడా నీకు ఉన్నాను. ఇంతవరకు తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రికాల కాలం వరకు తండ్రి మీ సహాయం చేత తండ్రి అయ్యా మీ కృప చేత మనం నడిపించిన స్తోత్రాలు. మేము ఏ రీతి ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. సజులే కదా నిన్ను సన్నిధించువారు అయ్యా. నీ లేఖనాలు సెలవించినట్టుగా తండ్రి మీ విలువైన సమయాన్ని తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి తండ్రి మీ కృతదాస్తులు చెల్లించడానికి మీరు ఇచ్చిన చివరి గ్రంథంలో నుంచి విలువైన మాటలు మేము ధ్యానించడానికి తండ్రి అనువైన సమయం కొరకు మేము ఎదురు చూసినప్పుడు తండ్రి మరొక దినాన్ని మా బ్రతుకులను మీరు అనుగ్రహించి తండ్రి విలువైన కాలాన్ని తండ్రి నీ సన్నిధిలో గడపాలన్న ఆశ తృష్ణను మా జీవితంలో మీరు కలుగజేసిన విధానం స్తోత్రాలు, మా హృదయంలో పుట్టించిన విధానం స్తోత్రాలు. సమయాన్ని గొప్పగా ఇచ్చి తండ్రి నీ సన్నిధిని సాహసాన్ని తండ్రి మిన్నగా ఇచ్చి మరొక తారి తండ్రి అందరితో పాటు కలిసి నిన్ను సన్నిధించిన ఆశ కలిగిన పిల్లలందరూ కూడా నీ సన్నిధికి చేర్చారు తండ్రి. అయ్యా ఇంతవరకు తండ్రి కార్యక్రమంలో నీ కాపురించాం. ప్రాముఖ్యంగా తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చిన గ్రంథం నుంచి వీళ్ళని మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని ముందుకు నడిపించండి. నిలబడి వాడు తండ్రి అయ్యా కేవలం వచ్చి వారం తండ్రి
మనుషులు మాట్లాడితే ఎవరు కూడా తండ్రి లెక్క చేయలేదు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాట అది మా హృదయం లోతుల్లోకి వెళ్ళేది తండ్రి. వాక్యము నీది తండ్రి, ప్రజలు నీ వారు తండ్రి. అయ్యా నిమిత్తం మాత్రం నన్ను తండ్రి మరుగు చేసి నేను సిద్ధపడిన ప్రతి మాట అది మీదే ఉండడానికి మీకు కృప చూపెట్టండి. సంభవించడం మాట్లాడే జ్ఞానాన్ని వివేచనాన్ని గురించి చేరువ పిల్లలందరి తండ్రి హృదయాలు తాకున్నట్లుగా తండ్రి మరొకసారి తన హృదయాల లోతుల్లోకి వెళ్ళే రీతిగా తండ్రి మేము ధ్యానం చేయడానికి మీ ఆత్మసాయం చేత మమ్మల్ని ముందు నడిపించుకొని సమయాన్ని స్థలాన్ని తండ్రి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. పిల్లగా ఈ సందర్భం మనకు బాగా తెలుసు. మోషే గారి గురించిన వాక్య ధ్యానం మనం ఎక్కువ వింటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మన సందేశ పిల్లలు కూడా విన్న మాటల నుంచి మాటల పిల్లగా ఆయన పుట్టుక ఒక ప్రశ్నార్థకంగా జరుగుతుంది. అంటే ఆయన కాలంలోనే అనేక మంది మగపిల్లలు చంపబడుతున్న తరుణం పిల్లలు బయట పారవేసేపడేవారంట. మగపిల్ల పుట్టగానే బయట పారవేయబడేవారు అనే మాటలు గ్రంథాలు మనం చూస్తున్నాం. చంపబడేవారు. అలా తను 3 నెలలు తన తల్లి దాచేసిందంట. దాచిన తర్వాత మరి ఆ జమ్ముపెట్టెలు పెట్టి నీటి కాలువలో పంపించేస్తున్నప్పుడు ఫరో కుమార్తె చూసిందంట. ఫరో అంటే రాజుగారి యొక్క కూతురు చూసింది. చూడగానే సుందరుడై ఉండడం చూసి తన తల్లి దాచేసింది. ఆ బాలుడు అలా ఉండడం చూసి తనకు కూడా ముచ్చటేసింది. ఎలాగైనా బాలుడిని పెంచాలనుకుంది. వాని అక్క అంటే మోషే గారి అక్క చూస్తూ మరి బిడ్డను పెంచడానికి ఎవరైనా తీసుకుని రమ్మంటాం అంటే తీసుకుని రమ్మంది. అలా తన తల్లిని తీసుకుని వచ్చేసి తెచ్చింది. ఇవంతా కూడా మనకు బాగా తెలుసుకోలేరు. ముందున వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే పిల్లరా 10వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లరా. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతను తీసి తీవని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టను. నీటిలో నుంచి తీసింది కాబట్టి ఏమని పేరు పెట్టిందంట అంటే మనకు లిటరల్ మనకు అర్థమైంది మాట ఏంటంటే అంటే అతను తల్లి వద్దనుకుంది. ఎవరు? మోషే గారి కన్న తల్లి. ఎందుకంటే అక్కడ భారం అయిపోతుంది, మగ పిల్లల్ని పెంచడం కష్టం అయిపోతుంది. కానీ సుందరంగా ఉన్నాడు, అలాంటి బిడ్డను ఎలా చంపాలనుకోని అన్న ఉద్దేశంతో రాజాజ్ఞకు భయపడకుండా పెంచేసింది. అంటే 3 నెలలు కాచేసింది. అలా నీటిలో పడేసిన బిడ్డ కొంతకాలానికి ఈ పెద్దవాడైన మాటకు అంటే అంతవరకు పేరు పెట్టలేదంటే పేరు పెట్టలేదు. ఇప్పుడు పేరు పెట్టే సందర్భంలో ఎవరు కనబడుతున్నారు? ప్రత్యేకంగా ఫరో యొక్క కుమార్తె కనబడుతుంది. అంటే అక్కడికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అతడు సుందరుడైన చూసి అంతేకాదు నీటిలో నుంచి తీసుకుని వచ్చేస్తాం కాబట్టి అందుకని మోషే అనే పేరు నామకరణం చేయబడింది. అంటే పేరు పెట్టింది ఎవరయ్యా అంటే ఇంకా ఫరో యొక్క కుమార్తె పేరు పెట్టింది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతే కదండి. అలా అర్థమవుతున్న మాటను బట్టి పెద్దవాడైనప్పుడు అంటున్నాడు. అక్కడ మాట చూడండి పిల్లలు. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత అంటున్నాడు. అంటే పెద్దవాడయ్యాడు కాబట్టి ఎంత వయసు ఉండొచ్చు? పెద్దవాడు అయ్యాడు కాబట్టి ఎంత వయసు ఉండొచ్చు? అంటే అంతవరకు పెంచడానికి పాలు ఇచ్చి పెంచాలి కాబట్టి బిడ్డ పాలు విడిచిపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకుందాం. 2 సంవత్సరాలు వేసుకుందాం. బిడ్డ ఇక అవగాహన వచ్చేసింది కాబట్టి ఆ బిడ్డను తీసుకుని తల్లి ఫరో యొక్క కుమార్తె తీసుకెళ్ళింది. అంతఃపురానికి అప్పచెప్పేసింది. పేరు పెట్టేసింది. పేరు పెట్టగానే ఆ బిడ్డ ఎవరి కుమారుడు పిలువబడుతున్నాడు? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పరిగణలోకి తీసుకొచ్చును. అప్పుడు ప్రారంభింపబడింది మోషే గారి చరిత్ర. నిజంగా చెప్పాలంటే అక్కడి నుంచి అభ్యాసం ప్రారంభింపబడింది. అక్కడ ఎలాంటి అభ్యాసం జరిగిందో ఇదే మాటను అపోస్తల కార్యంలో కూడా మనం రాస్తున్నాడు. ఆ మాట కూడా చూసుకొని ఇక్కడికి వచ్చేద్దాం పిల్లలు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 20వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. 18 నుంచి చదువు. 18వ వచనం నుంచి చదువు. ఇతడు ప్రవర్తించి అంటే ఇతడు అంటే ఐగుప్తు రాజు గురించి మాట్లాడుతున్నాడు. కిందికి చూడమా. తమ శిష్యులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులలో బాధ పెట్టెను. అదే కాలములో ఆ కాలమందు మోషే పుట్టెను. దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు ఎక్కడ పారవేయబడ్డాడంట అంటే ఆ మాట చూడండి పిల్లలు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే జమ్ముపెట్టెలో పెట్టేసింది దాని కీలు పూసేసింది. వాటర్ ఏం లీక్ అవ్వకుండా ఆ కాలువలో విడిచిపెట్టినట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే లూకాగా రాస్తున్నారు ఎక్కడ బయట పారవేయబడినప్పుడు అంటున్నాడు. చూడండి పిల్లలు. ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తనకు కుమారునిగా పెంచుకొనెను. ఇప్పుడు అక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, మోషే పెద్దబడిన తర్వాత అంట తన తల్లి తన అక్కతో పాటు బహుశా అక్కతో పాటు తీసుకుని వెళ్ళి అంతఃపురంలో అప్పచెప్పేసింది. పెద్దవాడైనప్పుడు అంటే మనం అనుకున్నాం కదా 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాల ప్రాయంలో అంతఃపురంలోకి తేబడ్డాడు.
తేబడిన తర్వాత మోషే గారి ఫర్దర్ స్టెప్ ఏంటో, ఫర్దర్ ఎలా ఉందో ఫ్యూచర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. చూడండి పిల్లలు, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలు ఎందును కార్యములందు సరిపోతుంది పిల్లలు. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అతనికి. అక్కడ అంతఃపురంలో పెరిగేవారు ఎలా ఉన్నారంటే ఇక ప్రతి ఒక్కరు వారితో పాటు విద్యను నేర్పించాలి. అంతేకాదు సకల విద్యలు అంటున్నాడు. అంటే ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉన్న ప్రతి విద్య, ఇప్పుడు మామూలుగా మన కొద్ది రాయల గ్రంథి వారు ఉన్నారు అనుకోండి, ఇండియాలో ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నారంటే వారికి హిందీ కాదు, ఇంగ్లీషే కాదు, ఆయా స్టేట్లో ఉన్న ప్రతి లాంగ్వేజ్ కూడా నేర్పించడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మన మినిస్ట్రీలో కూడా మనం చూస్తున్నాం కదా పిల్లలు, ఆయా సేవకుల కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇజ్రాయెల్లో ఉన్న లాంగ్వేజ్ హిబ్రూ నేర్చుకుంటున్నారు, జపాన్ నేర్చుకుంటున్నారు, మిగతా లాంగ్వేజ్ అన్ని కూడా నేర్చుకుంటారు, మలయాళం నేర్చుకుంటున్నారు, కన్నడ నేర్చుకుంటున్నారు. ఇలా ప్రతి నేర్చుకున్నారు. ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా మినిస్ట్రీ చేసేంతగా వారికి సామర్థ్యం ఉండాలని ప్రతి లాంగ్వేజ్ని వారికి నేర్పుతున్నారు. అంటే మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పరిగణింపబడ్డాడు కాబట్టి అంతఃపురంలో ఏలాల్సింది ఆయనే కాబట్టి తర్వాత అందుకని సకల విద్యలు అతనికి అభ్యసింపజేసిందంట. పెద్దవాడినప్పుడు అంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత అంతఃపురం తేబడ్డం, విద్యనంతా కూడా అభ్యసించేశారు పిల్లలు. తర్వాత కాలం ఎలా ఉండబోతుందో ఇక్కడ నుంచి కొన్ని మాటలు కూడా అక్కడ చూస్తాం. హెబ్రీయుల రాసిన పత్రిక వచ్చిన పిల్లలు 11వ అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశు సుందరయుడుట చూసి విశ్వాసం బట్టి రాజాకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టాడు. ఇక్కడ చూడండి పిల్లలు, అంటే ఒక మాట ఇంకా యాడ్ అవుతుంది దానికి. అక్కడ ఏంటంటే 3 నెలలు పెంచేసింది, భయపడుతూనే పెంచేసింది తల్లి. కష్టమవుతున్నప్పుడు జమ్ముపేటలో పెట్టి నీటి కాలువలో వదిలిపోయాలనుకుంది. అపోస్తల కార్యాలకు వచ్చేసిన తర్వాత వైద్యులు లూకా గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ కాలంలో ఏంటంటే మగపిల్లని బయట పారవేసేవారు. ఆ కాలం కూడా వచ్చేసింది. 3 నెలలు పెంచిన తర్వాత భారం అయిపోతుంది, రాజాజ్ఞ ఎక్కువ ప్రభావం అయిపోతుంది, అతని సైనికుల ప్రభావం ప్రజల్లో ఎక్కువ అవుతుంది కాబట్టి తట్టుకోలేక తన బిడ్డలను పారవేయాలనుకుంది, నీటిలో పారవేసేసింది. ఇక్కడ మాటలు చూడండి పిల్లల, ఒక విశ్వాసం అనే మాట యాడ్ అవుతుంది. అయినా పర్లేదు, అది ఎంత భారమైనా పర్లేదు, నా బిడ్డను పెంచాలనుకున్న ఒక విశ్వాసము తన తల్లిలో కనబడుతుంది. అంటే మాట ఏంటంటే మనం నిర్గమకాండంలో చూసుకున్న ఒక మాటని బట్టి కాకుండా అపోస్తల కార్యంలో కూడా చూసుకున్న మాటను బట్టి ఏంటంటే అక్కడ రాజాజ్ఞ ప్రభావం మరీ ఎక్కువ ఉంది. కంపల్సరీ నీ బయట పాడేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఫరో లాంటి వాడు, ఎందుకంటే మోషే నెరగని రాజు కాబట్టి, అంటే యోసేపు నెరగని రాజు కాబట్టి మోషే యొక్క భవిష్యత్తు ఫ్యూచర్ అంతా కూడా ఇది ప్రవక్తగా వస్తున్నాడు. అలాంటి ఒక ఉద్దేశం అతనికి లేదు. ఎవరు వచ్చినా మగపిల్లడు ఎవరు వచ్చినా కానీ చంపబడాలి. ఎందుకంటే మనకంటే కూడా ఐగుప్తులో ఉన్న ప్రజల కంటే కూడా హెబ్రీయులు ఎక్కువగా సంతానం విస్తరించిపోతుంది కాబట్టి మగపిల్లవాడు బ్రతకడానికి లేదనే ఒక తీర్మానం ఆ రోజుల్లో ప్రవేగం ఎక్కువగా చలమని అవుతుంది. ఇలాంటి తరుణంలో పారవేయబడుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లికి ఉన్న విశ్వాసం ఏంటంటే మామూలు విశ్వాసం కాదంట, దేవుని మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో పెంచుతుంది. నేను మా చేతులైతే మట్టుకు నేను ఎంత చేయగలుగుతున్నా, ఎన్ని నెలలు పెంచగలుగుతున్నా అన్ని నెలలు నేను పెంచుతాను. తర్వాత దేవుడే చూసుకున్నాడు, విశ్వాసంతో తన తల్లి పెంచిందంట. అచ్చుడు మాట 3 మాసాలు అతను ఆ విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక, అక్కడ ఏంటంటే రాజాజ్ఞకు భయపడిన మాట మనం వింటూ ఉంటాం. రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టేది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి సరిపోతుంది. ఇక్కడ మాట చూడండి పిల్లలు, మోషే పెద్దవాడైనప్పుడు అంటున్నాడు. ఆ నిర్గమకాండంలో మనం చూసుకున్న మాట ఏంటంటే మోషే పెద్దవాడైనప్పుడు అంతఃపురంలోకి తేబడ్డాడు అన్నట్టు. మరి ఆ మోషే అంతఃపురంలోకి తేబడుతున్నప్పుడు వయసు ఎంత ఇంచుమించు అనుకుంటే ఓ 2 నుంచి 3 సంవత్సరాలు అనుకున్నాం. ఎందుకంటే అప్పటికి ఏ విద్య కూడా అతనికి లేదు. ఆ అపోస్తలులకు వచ్చిన తర్వాత తేబడినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అతనికి సకల విద్యలు అభ్యసింపడం చేయడం నేర్చుకున్నారంట. అంటే తన తల్లి ఒక టీచింగ్ పెట్టేసింది. యుద్ధ నైపుణ్యమే కానీ ఇంకా ఏదైతే రాజులకు అవసరమో అన్ని కూడా శాస్త్రాలు కానీ గ్రంథాలు కానీ ఆ రోజులో ఉన్న ధర్మశాస్త్ర అంటే ఆ దేశానికి ఉన్న నియమాలు కానీ కట్టాలు కానీ అన్ని కూడా నేర్పించేస్తున్నారు. యుద్ధ ప్రావీణ్యం అవ్వాలి, గ్రంథాలు బాగా తెలిసి ఉండాలి, ప్రతి భాష అతనికి రావాలి కాబట్టి అన్ని నేర్పించేస్తున్నారు. అంటే మోషే పెద్దవాడయ్యే లోపు సకల విద్యలు అతనికి నేర్పించేశారు. ఇక్కడ మాట ఏంటంటే మోషే పెద్దవాడైనప్పుడు అంటున్నాడు. ఎక్కడ? హెబ్రీయుల రాసిన పత్రికలో. ఇక్కడ పెద్దవాడైనప్పటికీ అంటే ఆ 4 సంవత్సరాల గురించి, 2 సంవత్సరాల గురించి, 3 సంవత్సరాల గురించి మాట్లాడట్లేదు. పెద్దవాడైనప్పుడు అంటే అది ఎంత వయసో అదే అపోస్తల కార్యాలకు మళ్ళీ వచ్చిన పిల్లలు. ఇది ఇలాగే ఉంచుకోండి. ఇక్కడ ఏమంటాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంటున్నాడంట. ఆ వయసు ఏంటో చెప్పడానికి అక్కడ మాట్లాడుతారు. చూడండి, 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన
ఎప్పుడంట ఈ వయసు ఎప్పుడు అంటున్నాడు? 40 ఏళ్ళ కాలం అంటున్నాడు పిల్లలు. అంటే అప్పుడు పెద్ద అయింది, ఇప్పుడు పెద్దవాడైనప్పుడు అనే వ్యత్యాసం ఏంటంటే అప్పుడు విద్యను అభ్యసించడానికి అంతఃపురంలోకి తేయబడినప్పుడు 2-3 సంవత్సరాల వయసు కాలము, సకల విద్యను అభ్యసించడానికి అతనికి పట్టిన కాలం ఏంటంటే 40 సంవత్సరాలు. అప్పుడు పెద్దవాడైన తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు క్రీస్తు విషయం నన్ను ఇంత గొప్ప భాగ్యమని 40 సంవత్సరాల తర్వాత అతను పరిగణలోకి తీసుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చిన మాట ఆ సంవత్సరాలు ఎన్నయ్యా అంటే అపోస్తల కార్యాలను రాస్తారు. అది 40 సంవత్సరాల కాలం పట్టింది అతను విద్యను అభ్యసించి అంత కూడా అవగాహన రావడానికి. ఎవరు రాజ్యం గురించి కానీ, ఎవరు బానిసలు, ఎవరు రాజ్యం ఏలేది, ఈ దేశాలు ఏమైనా అన్ని కూడా తెలుసుకోవడానికి ఇంచుమించు 40 సంవత్సరాల కాలం పట్టింది అన్నట్టుగా ఈ అపోస్తలులకు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇదే మాటలు మనసులో ఉంచుకొని పిల్లలు మళ్ళీ నిర్గమకాండకు వచ్చిన పిల్లలు కొన్ని విలువైన మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుని ఈ కార్యక్రమం ఉంచుకుందాం పిల్లలు. 2వ అధ్యాయం 11 నుంచి కొన్ని మాటలు పిల్లలు. ఆ దినములలో మోషే పెద్దవాడై, ఇప్పుడు మార్చడానికి పిల్లలు మళ్ళీ ఏమంటున్నాడు అదే నిర్గమకాండంలో ముందు పైన ఉన్న మాట కూడా మనకు కనిపించిన మాట ఏంటంటే పెద్దవాడైనప్పుడు అన్నాడు. ఎక్కడికి తేబడ్డాడు? అప్పుడు అంతఃపురంలోకి తేబడ్డాడు. అంతవరకు ఎక్కడున్నాడు? ఆ బానిస మధ్యలో ఉన్నాడు. తన తల్లి కనిన తల్లి పెంచింది, ఫరో కుమారుడుగా పెంచింది, కుమార్తె కుమారుడుగా పెంచింది. పాలు విడిచిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత అంతఃపురంలోకి తేబడ్డాడు. తేబడిన తర్వాత ఇంకో భాగం అంతా కూడా ఎక్కడ కనబడ్డది మనకు? అపోస్తల కార్యాలు కనబడ్డది. అక్కడికి తేబడిన తర్వాత సకల విద్యలు అభ్యసించి జ్ఞానంలోను ఆటలోను ప్రావీణుడైన తర్వాత ఇంకా అన్నీ నేర్చుకున్న తర్వాత కొంతకాలం పట్టింది. ఆ కాలం ఏంటి అంటే 40 సంవత్సరాలు అన్నాడు. ఆ 40 సంవత్సరాల తర్వాత ఒక ఆలోచన పుట్టిందంట. చూడండి పిల్లలు, ఆ దినములలో మోషే పెద్దవాడే అంటే పెద్దవాడు అవడానికి అంటే ఒక వయసులో ఒక దశలోకి రావడానికి 40 సంవత్సరాలు పట్టిందనే మాట అపోస్తల కార్యం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి భారములను చూచెను. అప్పుడు అతడు ఆ జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండేది. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి నీవేలా నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలని అనుకొనుచున్నావా? నేను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడని అనుకొని భయపడెను. ఫరో ఆ సంగతిని విని మోషేను చంపజూచెను గాని అంటుడు పిల్లలు. ఇక్కడ సందర్భం జరిగిపోయింది పిల్లలు. ఓవరాల్గా ఏంటంటే అతనికి 40 సంవత్సరాల కాలం పట్టిందని మిగతా అపోస్తల కార్యం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ కాలంలో 40 సంవత్సరాల తర్వాత తన సహోదరులను చూడాలనే ఆశ పుట్టిందంట. ఇంతకీ వారే సహోదరులని ఎలా తెలుసుండొచ్చు? అంతఃపురంలో పెరుగుతున్నాడు, ఇదే నీ రాజ్యాంగము, ఇదే నీ అంటే ఈ అంతఃపురం, ఈ ఇల్లు నీదే, ఫరో కుమార్తెనే నీ తల్లి, తర్వాత నీవే రాజు, ఇదంతా కూడా నీది అని సకల విద్యను నేర్పించేశారు వాళ్ళు. అలా పెరుగుతున్న కాలంలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత అతను ప్రావీణుడిగా బయటకు వచ్చేస్తాడు. అలా బయటికి రాక ముందుగానే అతని సహోదరుని చూడాలని ఆశ పుట్టిందంట. సహోదరుని చూడాలని ఆశ పుట్టింది, బయటికి వచ్చేస్తాడంట. బయటికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటాయి అంటే ఒక ఐగుప్త్యుడు ఎవరిని కొడుతున్నాడంట? ఇశ్రాయేల్ ఒక హెబ్రీని కొట్టుతున్న సందర్భం ఎవరి కళ్ళలో పడింది? ఇప్పుడు మోషే గారి కళ్ళలో పడింది. ఇప్పుడు మోషే గారు పేరు పెట్టింది ఎవరయ్యా అంటే ఫరో యొక్క కుమార్తె పెట్టేసింది, ఐగుప్తురాలే పెట్టేసింది. ఇప్పుడు అంతఃపురంలోనే పెరుగుతున్నాడు. అంతఃపురంలో పెరిగిన ఆయన ఇప్పుడు రాజ్యం ఎవరిది? ఇప్పుడు ఫరో కూడా ఐగుప్తుకు సంబంధించిన వాడుగానే పెరుగుతున్నాడు. అలాంటి ఆయన ఐగుప్తుడు ఇజ్రాయేల్ని కొడుతూ ఉంటే, హెబ్రీని కొడుతుంటే ఇతను చూసి తట్టుకోలేకపోయాడంట. ఇతను ఎందుకు చూసి తట్టుకోలేకపోయాడు? అక్కడ పెరిగేది అంతఃపురంలో పెరిగేది. ఇప్పుడు 40 సంవత్సరాలు పెరిగిందంటే ఒక అంతఃపురంలో ఫరో యొక్క కుమార్తె గృహంలోనే పెరుగుతున్న అంతఃపురంలో పెరిగిన అతను 40 సంవత్సరాల తర్వాత అతనుకున్న ఆశ ఏంటంటే మాకు ఫరో అయిపోయిన తర్వాత, ఫరో అంటే ఒక రాజు పేరు, మన ప్రైమ్ మినిస్టర్ లాగే పేరు అతనిది వేరైనా ఎవరైతే రాజు అవుతారో వాడిని మనం కోరేష్ అనే మాట మనం వింటూ ఉంటాం కదా పిల్లలు. అలా రాజు ఎవరు వచ్చినా కానీ మనకు చక్రవర్తి లాగా పరిగణించబడదు. ఇతని తర్వాత సింహాసనం నాదే అనే ఆశ ఎవరిలో ఉండాలి? ఇప్పుడు ఫరోలో ఉండాలి, అని మోషేలో ఉండాలి.
ఫరో నేనైపోతాను అనే ఆశ అతనిలో ఉండాలి. ఎందుకంటే అన్నింటిలో నేను ప్రావీణ్ణి కాబట్టి తర్వాత సింహాసనం నాదే ఆశ ఉండాలి. కానీ కొంతకాలానికి ఇతను ఆశ ఎలా ఉందంటే, ఐగుప్త్యుడు ఇశ్రాయేల్ని హెబ్రీని కొడుతుంటే చూసి తట్టుకోలేక సహించలేక అటు ఇటు చూసంట ఐగుప్తుని చంపేసినంట. మనకు ఒక విషయం మనకు అర్థం అవ్వాలి. గతించిన ఒక 3 నెలలు అవుతుంది. కెనడా నుంచి యూకే నుంచి 2 అమ్మాయిలు వచ్చేసారు. అంటే మామూలు టూరిస్టులు ఇండియా వచ్చి చూద్దామని వచ్చేసారు. వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత అర్ధరాత్రి చంపబడ్డారు పిల్లలు. అతని దగ్గర ఆమె దగ్గర దోచుకొని నీటిలో పడేస్తారు. ఒక ఫారినర్ చంపితే ఎలా ఉంటుందంటే, అది మనల్ని చంపేస్తారు అనుకోండి. ఫారినర్ చంపితే ఎంబెసీ ఇవన్నీ కూడా ఒక విధంగా మన వాళ్ళని మనం చంపుకునేది వేరే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చంపబడ్డాం అనుకోండి, మన ఎంబెసీ కూడా ఆ రీతిని ఫైట్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ నుంచి ఎవరు ఇండియా వెళ్ళినా కానీ యూఏ వాళ్ళు వాళ్ళ ఎంబెసీ అంటే ఆటోమేటిక్గా మెసేజ్ పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏ సిటిజన్ ఇంటికి వెళ్ళినా వారి మీద ప్రత్యేకమైన నిఘా సంస్థ ఉంటుంది. అంటే మావాడు ఇక్కడ నుంచి వెళ్ళాడు కాబట్టి తిరిగి వచ్చే వరకు అన్ని కూడా మన మెసేజ్ కూడా వెల్కమ్ బ్యాక్ అని అంటుంది. అక్కడ వెళ్ళగానే ఇప్పుడు యూఏ సిమ్ కానీ మనం తీసుకుని వెళ్ళగానే ఇక్కడ నుంచి రోమింగ్లో ఉంటాం, మనం టచ్లో ఉంటామని ఒక మెసేజ్ మనకు వస్తూ ఉంటుంది. ఇలా ఎవరు వెళ్ళినా కానీ మా ఇద్దరు చంపబడ్డారు కాబట్టి 2 కేసులు అవుతుంటాయి. ఒకటి హత్య కేసు అవుతుంది, మళ్ళీ ఒక ఫారెన్ కాబట్టి అది వేరే కోణంలో తీసుకోబడుతుంది. ఇతను ఐగుప్తుడై ఉండి ఎవరిని చంపేశాడు? ఇప్పుడు ఐగుప్తుని చంపేశాడు. ఐగుప్తుడై ఉండి మోషే గారు ఐగుప్తుడై ఉండి ఎవరిని చంపేశాడు? ఐగుప్తుని చంపేశాడు. అలా చంపుతున్న ఉద్దేశం ఏంటంటే, మరి ఇప్పుడు ఐగుప్తుడు కాబట్టి మావాడే కదా, హెబ్రీని కొడితే కొట్టలేని వదిలిపెట్టలేదు. అతని సహోదరులు వారైన విషయం తెలిసిందంట. అలా తెలిసిన మాట అతను బట్టి బయట చూడాలని ఆశ వెళ్ళింది. అక్కడ ఐగుప్తుని కొట్టి చంపేసాడు, ఇసుకలో పాతి పెట్టేశాడంట. పాతి పెట్టిన మరునాడు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అంట 2 ఇశ్రాయేలు పోట్లాడుతున్నాడు, హెబ్రీలు పోట్లాడుతున్నారు. వాళ్ళు మాట చూడండి పిల్లలు. పోట్లాడుచుండి చూచి నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అతడు మా మీద అధికారిగాను తీర్పరిగాను. సరిపోతుంది పిల్లలు. అంటే వారు అంటున్న మాట చూడండి పిల్లలు. ఇప్పుడు మోషే గారు ఎవరు? రాజకుమారుడు నిజం చెప్పండి, క్రౌన్ ప్రిన్స్ ఆయన. ఇప్పుడు సింహాసనం వస్తుంది. వారంటున్న మాట ఏంటంటే, ఎవరు ఇప్పుడు మాట అంటున్నారు? ఇశ్రాయేల్ అంటున్నారు, హెబ్రీలు అంటున్నారు. ఎవరిని అంటున్నారు? ఇప్పుడు మోషే గారు అంటున్నారు. ఒక క్రౌన్ ప్రిన్స్ అంటున్నారు. ఆ మాట ఏంటంటే, నిన్ను మా మీద అధికారిగాను తీర్పరిగాను నియమించిన వారు ఎవరు? నువ్వెవడి మాకు చెప్పదాలి? మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇతను పెరిగిందంత ఎక్కడ? రాజుల గృహంలో పెరిగేశాడా, లేకుంటే బానిసల గృహంలో ఇజ్రాయేల్ మధ్య పెరిగేశాడా? అది చిన్నప్పుడు 2 సంవత్సరాలు పాలు విడిచే వరకేమో ఇక్కడ ఇజ్రాయేల్ మధ్య ఉన్న మిగతా వయసు అంతా కూడా యుక్త వయసు వచ్చే వరకు కూడా పెరిగింది ఎక్కడ అంటే అంతఃపురంలోనే. అలాంటి ఆయన ఇప్పుడు ప్రజలు ఎలా అనుకోవాలి? ఇప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయం కాదు. ఇప్పుడు ప్రజలు కొంత సీక్రెట్ గానే పెంచబడుతున్నాడు. పెంచిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఫరో యొక్క కుమార్తెగానే పరిగణింపబడుతున్నాడు. తర్వాత రాజుతనే, అందుకే సందేహం ఏం లేదు దాంట్లో. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే, నిన్ను తీర్పరిగా నియమించిన వాడు ఎవడు? అసలు మాకెందుకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు? నీతో మాకు సంబంధం ఏంటి అన్నట్టుగా ఒక రాజుతో మాట్లాడుతాం. తర్వాత కాబోయే రాజుతో మాట్లాడుతున్నాం, రాజకుమారుతో మాట్లాడుతున్నాడు. ఎవరు తట్టుకోగలుగుతారు? ఇప్పుడు ఆ మాట అంటూనే కింది కట్టినాడు. ఆ రోజు ఐగుప్తుని చంపినట్టుగా నన్ను కూడా చంపి పాతి పెట్టాలనుకుంటున్నావు అనే విషయం మోషే గారితో అనగానే ఈ విషయం ఈ మనోడికి తెలిసిపోయిందంటే ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫరో కూడా తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం మంచిది కాదనుకుని అక్కడ భయపడి అంట అమర్చున్న పిల్లలకు ఈ సంగతి బయలు పడని అనుకొని భయపడేను. ఫరో ఆ సంగతి విని మోషను చంపజూచెను గాని అంటున్న మోషే పారిపోయాడు అంట పిల్లలు. అంటే ఫరో అతను చంపడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఇప్పుడు మోషలు ఏమైపోయింది? ఇప్పుడు భయపడింది అంట పిల్లలు. అసలు ఈ మాట ఇలాగే ఉంచుకొని కొన్ని మాటలు అపోస్తల కార్యక్రమానికి వచ్చాడు పిల్లలు. ఆ మాట కూడా చూసుకొని ముందుకెళ్దాం. 7వ అధ్యాయం కింది భాగం చదువులో. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించిన చూచి వారిని రక్షించి సరిపోతుంది పిల్లలు. ఏం చేశారంట? రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేశాను అంటాడు. అలాగే 1 ఏప్రిల్ రాసిన పత్రిక కూడా వచ్చిన పిల్లలు.
24వ వచనం నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు అంటున్నాను పిల్లలు. ఈ మాటలు, ఈ 3 మాటలు మన మనసులో ఉంచుకుంటే పిల్లలు రోమిల సందర్భం, రోమా కాలంలో అంటే రోమిలకు రాసిన పత్రికల్లో కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఫరో చంపబడము, ఆ రథాలు, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కీర్తన భాగాలు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. మోషే యొక్క వృత్తాంతము, ఆ రోజు జరిగిన ప్రయాణం అంతా కూడా అక్కడ కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన మనసులో ఉంచుకొని ముందుకు వెళ్తుంటే పిల్లరా ఇప్పుడు మంచి మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడేమో మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఏం కావాలంటున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంటున్నాడు అంట పిల్లలు. ఇప్పుడు ఆయనకు నిందేంటి? క్రీస్తు విషయమైన నింద అంటే ఏంటి? ఆ నింద ఏంటండి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు నింద అంటే అర్థమైంది, ఏది దేవుని కొరకు బ్రతుకుతున్నాం కాబట్టి అదే నింద అనుకోకండి, కాదు పిల్లలు. ఈ మధ్య కాలంలో ప్రవీణ్ ప్రకటన చనిపోయారు కదా పిల్లలు. చనిపోయారు, పోస్ట్ మార్టం అయిపోయింది, అన్ని నార్మల్గా ఉంటే ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎలా వచ్చేసిందంటే అతని మీద ఒక నిందేశారు. ఏం నిందేశారు? సాగుబోతుని నిందేశారు. అంటే మామూలుగా చనిపోయినా పోస్ట్ మార్టం నార్మల్గా వచ్చేసింది, ఆ వీడియోలన్నీ కూడా బయటకు రాకుంటే పోనీలే అనుకునే వాళ్ళేమో పోస్టర్. తీరా తీసుకొస్తే వచ్చేది ఎలా వచ్చేసిందంటే అతను తాగి చనిపోయిన ఒక నింద అతని మీద పడిపోయింది. ఇప్పుడు మోషే గారు కూడా ఎలా ఉన్నారంటే దేవుని కొరకు బ్రతుకులను కొన్ని ఆలోచన మంచిది అనుకోండి, కానీ క్రీస్తు విషయమైన ఒక నింద వచ్చేసిందంట. మనం కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కానీ, దేవుని విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కానీ, లేదంటే ఆయన ఇలా చేశారండి, ఒక నింద ఒక బయటకు వచ్చేస్తుంది చూసారు పిల్లలు. ఆ నింద గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మోషే గారి మీద ఏ నింద పడిపోయింది? ఏ నింద పడిపోయిందండి? మాట అర్థం అవ్వట్లేదండి. ఏం నింద పడిపోయిందండి? క్రీస్తు విషయమైన నింద అన్నాడు. క్రీస్తు విషయమైన నింద అంటే క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నాడు, క్రీస్తు కొరకు బ్రతకాలని ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు ఒక నింద పడిందంట. ఏ నింద? అది అంత కూడా నాకు నింద పడిపోయిందంట పిల్లలు. ఇప్పుడు అంత కూడా మాట ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ వార్ జరిగింది కదండి. ఇజ్రాయెల్ వార్ జరిగింది, ఇరాన్ వార్ జరిగింది, అలాగే మనకు పాకిస్తాన్ వార్ కూడా జరిగింది పిల్లలు. అక్కడ సమీపంగా ఉన్న ప్రాంతాల్లో కొంతమంది చంపబడ్డారు, తెలుసు కదా పిల్లలు. ఇప్పుడు చంపిన వారు సైనికులు, ఆ దేశం యొక్క సైనికులు. చంపబడిన వారు ఆ దేశం యొక్క, సపోజ్ ఏమనుకుందాం, ఇజ్రాయెల్ వారు దాడి చేసినప్పుడు ఇరాన్లో కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న వారు చంపబడ్డారు. ఇప్పుడు తీరా కొంతకాలానికి ఏమనంటే నువ్వు ఆ రోజు మావని చంపావు కాబట్టి నీకు ఉరిశిక్ష వేస్తామని ఇరాన్ అనగలుగుతుందా? ఇప్పుడు చంపిన వారిని ఆ రోజు మావని చంపావు కాబట్టి నువ్వు హంతకుడు అని అనగలుగుతుందా పిల్లలు? లేదు, ఎందుకంటే వారి యొక్క కర్తవ్యం అది, బాధ్యతే అదే అన్నాడు. అందుకని అన్నాను కదా ఇందాక, దేశంలో ఉన్న నివాసుల్ని వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆర్మీ వారు చంపారనుకోండి, వారి మీద కేసు ఎలాంటిది కూడా పరిగణింపబడదు. ఎందుకంటే వారి ఒక కర్తవ్యమే ఆ వృత్తి కాబట్టి, అది కాబట్టి చంపబడినా కానీ అది పరిగణలోకి తీసుకోబడదు. ఎంతో మంది ఆర్మీ వారు ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటారు యుద్ధంలో. అది ఒక్కొక్కటిగా కౌంట్ చేసుకుంటే ఇగో ఇంతమంది చంపావు కాబట్టి ఇగో ఇన్ని కేసులు మీదకి వచ్చేసాయని చెప్పడానికి ఏమీ లేదు పిల్లలు. ఇప్పుడు ఇతను ఎవరయ్యా అంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు. అలాంటి ఆయన చంపినప్పుడు అతని మీద నింద ఎలాంటివి వచ్చేసిందంటే ఇక నువ్వు అంత కూడా నింద వచ్చేసిందని పిల్లలు. ఈ మాటలన్నీ కూడా మనం అర్థం అంటే మన మనసులో పెట్టుకుంటే ఏదో ఒక మాట, ఏదో ఒక కనెక్టింగ్ మిస్ అయినట్టుగానే అనిపిస్తుంది. అతను పెద్దోడైపోయాడు, అంతపురం తీసుకుని వెళ్ళిపోయాడు, 40 సంవత్సరాల వరకు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకున్నప్పుడు సహోదరులు చూసాను, నాకు ఆశ పుట్టిందంటే బయటికి రాగానే ఐగుప్తుడు ఇశ్రాయేలు ఇద్దరు పోట్లాడుతున్నారు. వాడిని చూడగానే ఐగుప్తుని కొట్టి చంపేశాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు. తీరా ఒక దిన మళ్ళీ కాలినడకన వెళ్ళిపోతూ ఉంటారంట. మళ్ళీ ఇశ్రాయేలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అది చూసి తట్టుకోలేకపోతారు. నీ సహోదరుని ఈ విధంగా అన్యాయం చేయడము మంచిది కాదని చెప్పినప్పుడు నా మీద తీర్పుగా పెట్టినవాడు ఎవరైనా రాజుతో మాట అనగలుగుతారా? రాజు డ్రైవర్ రథాన్ని నడిపించే వాడితో ఆ మాట సాహసించి అనలేరు. అలాంటి క్రౌన్ ప్రిన్స్ తో అన్న మాట ఏంటంటే, నువ్వు అధికారిగా తీర్పరిగా మా మీద నియమించిన వాడిని నిన్నెవడు, నువ్వు నాకెందుకు తీర్పు తెలుస్తున్నావు, వాడిని చంపినట్టుగా నన్ను కూడా చంపేస్తావని అనే మాట అనగానే ఇతను భయపడిపోతున్నాడు పిల్లలు. ఎబ్రిల్ రాష్ట్రపతికి వచ్చేసిన వరకు వెళ్ళి క్రీస్తు విషయమైన నిందం అంటున్నాడు. ఏదో ఒక కనెక్టింగ్ మిస్ అయినట్టుగా మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే పిల్లలు ఒక మాట మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన తల్లి కానీ తన సహోదరులు కానీ ఏదో అతనికి ఒక నూరి పోసి ఉంటారు పిల్లలు. అయ్యా నువ్వు పుట్టింది ఇస్రాయేల్ నుంచి, బానిసత్వం నుంచి నువ్వు విడిపించడానికి నువ్వు పుట్టేశావు,
నువ్వు ఐగుప్తుడి కావు, ఇక్కడ పెరిగిన మనకు ఆ మాట సందర్భం మనకు గుర్తుకు రావాలి. ఎక్కడంటే ఎస్తేరు గ్రంథంలో ఒక మంచి మాట అంటారు, ఇవి ఈ స్థితిని బట్టే నువ్వు ఇక్కడ ఉన్నావేమో, నువ్వు రానికి వచ్చేస్తావంటే అదంతా కూడా క్రెడిట్ అంతా కూడా ఏదో నువ్వు వారిలాగా అశ్షూరు సామ్రాజ్యం నుంచి వచ్చిన వాడిని కాదు, పారసిక దేశం నుంచి వచ్చిందని కాదు, నువ్వు హెబ్రీ రాలివి, మనం యూదులము. నువ్వు అక్కడికి వెళ్ళావు కాబట్టి విడుదల ఇవి ఏ రూపంగా దేవుడికి వచ్చినా, కానీ ఇక్కడ ఉన్నావు కాబట్టి ఈ వర్తమానాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎస్తేరు మీద ఉంది, అదస్య మీద ఉంది. అదస్య నువ్వు వచ్చావు కాబట్టి ఈ విషయం మాత్రం నువ్వు మర్చిపోకని మాట ఎవరు చెప్పారు? ఇప్పుడు అతనికి తనకు మొర్దెకై గారు వర్తమానాన్ని పంపించేశారు. ఇలా వీర 40 సంవత్సరాలు పెరిగేసావు కదా, ఏదో సుఖాలు అనుభవించడానికి నువ్వు అంతఃపురంలోకి వెళ్ళినట్టు కాదు, ఇశ్రాయేలుకు విడుదల అనుగ్రహించడానికి నువ్వు వచ్చావనే విషయం అందరూ కూడా మనము ఇవి బానిసలు ఉండడం చూసావా? వీరందరూ ఇశ్రాయేలు, నీ సహోదరులు మేము, ఈ విషయం మాత్రం మర్చిపోకనే మాట తన అన్న కానీ, తన సహోదరి కానీ, తన తల్లి కానీ, తన తండ్రి కానీ ఈ వర్తమాన్ని కాస్త అక్కడ చేరవేసినట్టుగానే మనకు అర్థమవుతుంది పిల్లలు. ఈ మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు అర్థమైంది, నాకు ఆశ పుడుతుంది, నేను ఆ సహోదరుని చూడాలని ఆశ నాకు పుడుతుంది. అందుకని అక్కడ నుంచి అంతఃపురాన్ని విడిచిపెట్టాలని ఆలోచన ఎవరు కలిగింది? ఇప్పుడు మోసకి కలిగింది. అప్పుడు నీ అంతఃపురంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆశ కలిగింది కదా, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా, నీ సహోదరు ఇంతకాలం నీ తల్లిలా ఉండి నేను పెంచేశాను, నీకు అంతా కూడా జ్ఞానాన్ని బోధించేసాము, నీకు అన్ని కూడా నీ టీచింగ్ కానీ ట్రైనింగ్ కానీ అన్నీ కూడా పూర్తయిపోయి తర్వాత రాజు నువ్వు అంతఃపురాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావు, అది తప్పు కాదు, ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతావని వారి మధ్యలో వచ్చిన డిస్కషన్ బట్టే అయినా పర్లేదు నేను వెళ్ళిపోతాను, లేదు నన్ను ఒప్పుకో. ఏప్రిల్ రాసిన పత్రిక అది కనెక్టింగ్ చేసుకుంటూ ఉంటే మధ్యలో పెట్టుకుంటే ఇగో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడును ఒప్పుకుంటే సింహాసనం నీదే అనే మాట అప్పుడు మధ్యలో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ పెద్ద డిస్కషన్ వచ్చిన మాట ఏంటంటే నాకు అంతఃపురం అక్కర్లేదు, నా సహోదరు దగ్గరికి నేను వెళ్ళిపోతాను. అక్కడ వెళ్ళిపోతుంటే మరి నీకు ఏముండదు, నువ్వు కూడా బానిసలాగే ఉంటావంటే అయినా పర్లేదు, నేను బానిసనైనా పర్లేదు అంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడును ఒప్పుకోరా, ఇంతకాలం నేను పెంచేశాను కదా, తర్వాత నువ్వే ఫరో అని అయినా పర్లేదు, నా సహోదరులను చూడని ఆశ నాకు పుడుతుంది, మళ్ళీ నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావంటే అయినా పర్లేదు, నేను వెళ్ళిపోయినా పర్లేదు, నీకు అంతఃపురం అక్కర్లేదా? అక్కర్లేదు. రాజు సహనం అక్కర్లేదా? అక్కర్లేదు. మరి ఏం కావాలి? క్రీస్తు విషయం నింద కావాలి. అక్కడ వెళ్ళిపోతే చాలు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవుని ప్రజలు ఎవరు ఇప్పుడు అక్కడ? ఇశ్రాయేలు, హెబ్రీలు. మరి అక్కడికి వెళితే బానిసగానే పరిగణింపబడుతూ అయినా పర్లేదు, వారితో కష్టమైనా పర్లేదు, నేను అక్కడికి వెళ్ళి నేను శ్రమ అనుభవించడానికి నేను సిద్ధమే అని అప్పుడు బయటకు వచ్చేసాడు పిల్లలు. అప్పుడు బయటికి వచ్చిన తర్వాత కలిగిన మాట ఏంటంటే ఐగుప్తుడు ఇశ్రాయేలు ఇద్దరు పోటాపోటీగా అన్యాయంగా కొట్లాడుకుంటూ ఉంటే అప్పుడు కనబడ్డది. అది తట్టుకోలేక ఐగుప్తుని కొట్టి అటు ఇటు చూసేశాడు. ఎవరైనా ఐగుప్తుడు ఉన్నాడా లేదని అటు ఇటు చూసేశాడు. ఎవరు లేరు కాబట్టి ఉన్నది ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేల్ ఒకడు ఉన్నాడు, ఐగుప్తులో ఒకడు ఉన్నాడు. ఇద్దరిలో ఇప్పుడు మిగతా ఐగుప్తులు ఎవరు లేరు కాబట్టి అదే మాట అదే మాట్లాడుతున్నాడు. అటు ఇటు చూసి అంట ఐగుప్తుడు ఎవరు లేని కారణంగా ఐగుప్తుని కొట్టి ఇసుకలో పాతి పెట్టేశాడు. అతనికి అనుకున్నాడు ఏంటంటే ఎవరు చెప్పారు కదా ఈ విషయం బయటికి రాదు కదా అనుకున్నాడు పిల్లగా. అలా చంపిన తర్వాత చంపి మర్నాడు ఎలా వెళ్తున్నాడు అతను? ఇప్పుడు అతను క్రౌన్ ప్రిన్స్ కదా మనం అనుకుంటే, అంతఃపురంలో పెరిగిన వాడికి ఏమైనా ఉండాలి? మామూలుగా దాంట్లో ఏదైనా పోస్ట్ చేస్తేనే వారికంటే ఒక మంచి కారు ఉంటుంది, అతనికంటే ఒక రథం ఉంటుంది, మినిస్టర్ కూడా అంతే కదా. అలా ఉంటుందా లేదని బైబిల్ ప్రకారం చెప్పాలనుకుంటే ఒక ఐథియోపియా రాణి కింద కందాక కింద ఒక మంత్రి ఉన్నాడంట. ఎవరు అతని పేరు? మనకి ఎక్కడ కనబడతాడు? పాత నిబంధనలు ఎన్నో అధ్యాయంలో కనబడతాడు మనకు. ఎక్కడ కనబడతాడండి? అపోస్తల కార్యంలో కనబడతాడు. నపుంసకుడు కనబడుతూ ఉంటాడు. ఒక గ్రంథాన్ని చదువుతూ రథం మీద వెళ్తున్నాడంట. అంటే మంత్రికే రథం ఉందంటే ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ ఉంటుందా ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. అలాంటి ఆయన కాలి నడుచుకుని వెళ్ళిపోతున్నాడంటే అంతకుముందు జరిగిన సంభాషణ ఏంటయ్యా అంటే హెబ్రీలు రాసిన పత్రికకు వచ్చి ఆ మాట చదువుకోవాలి మనం. క్రీస్తు విషయం ఇంత గొప్ప భాగ్యం అనుకుని ఫరో యొక్క కుమార్తెగా ఉండడం అతనికి ఇష్టం లేక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అది వద్దనుకొని బయటకు వచ్చిన తర్వాత జరిగిన సందర్భం ఏంటయ్యా అంటే ఇది ఐగుప్తుని కొట్టి చంపడము. అది ఎవరు చూడలేని భయం ఎందుకు కలుగుతుందంటే ఇదని చూస్తే ఫరో నా మీదకి కోపకు వస్తారు కాబట్టి భయం ఎవరిలో ఉంది? ఇప్పుడు మోసలో ఉంది. ఇప్పుడు ఇతను ఎందుకు చంపడంటే ఎందుకు చంపడనే విషయం అర్థం అవ్వాలంటే అపోస్తలుల 7వ అధ్యాయం ఆ భాగాన్ని పిలిచదని పిల్లలు ఎందుకు చంపడం ఆ మాట కూడా చెప్తున్నాను చూడండి. 14వ వర్షం 24వ వర్షం 25వ వర్షం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం చూసి
వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని. ఇక్కడ మార్చినప్పుడు అద్భుతం అనిపించలేదు. మాట అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. ఇప్పుడు ఐగుప్తుని ఎందుకు చంపడంటే ఇగో దానికి కారణం ఏంటయ్యా అంటే, ఇగో నేను నిన్ను అంటే ఒక ఇజ్రాయేల్ ని హెబ్రీ నుంచి అంటే ఐగుప్తు పరిసర ప్రాంతంలో ఉన్న ఆ ఇజ్రాయేల్ ని ఆ హెబ్రీని వీరిద్దరు పోటాపోటీగా పోట్లాడుకుంటుంటే అది తట్టుకోలేక ఐగుప్తుని చంపేశాడు. ఎవరికి విడుదల ఇవ్వడానికి? ఇస్రాయేల్ ఆ హెబ్రీయుడికి విడుదల కలిగించిన. అంటే వీడిని చంపిన వెంటనే ఆ హెబ్రీయుడు ఏమనుకోవాలనుకుంటే నిజంగా నేను దేవుడే మా కోసం పంపించేశాడు, దేవుళ్ళను వచ్చేసామని ఒక మాట గుర్తెరుగుతారని అతను చంపేశాడు. కానీ ప్రజలు ఎలా అయిపోయింది? ఒక అంత కూడా ఒక నింద పడిపోతుంది. ప్రజలు గ్రహిస్తారేమో, వారైనా గ్రహిస్తారేమో అని మాట్లాడుకున్నాడు. చూడండి, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి అంటాడు పిల్లలు. ఒక్కొక్క మాట చూడండి పిల్లలు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, ఇవన్నీ కూడా కనెక్టింగ్ చేసుకుంటూ వెళ్తుంటే నిజంగా కరెక్టే కదా అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట నేను నిర్గమకాండం అంతా కూడా చదువుకుంటుంటే ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చేసిందంటే, ఇతన్ని చంపితే వారికి రక్షణ వస్తుందని ఒక సూచనగా దేవుడు ఆ కార్యం చేయించేస్తారనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక సైనికుడు ఇంకొకరిని అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమన్నా చంపినా కానీ అది ఎలాగైతే హత్యగా పరిగణింపబడదో, మోసే గారు కూడా ఏమన్నా అంటే నిజంగా చెప్పాలంటే మనం చాలా మటుకు ఏమనుకున్నా అంటే మీరు మోసే గొప్పడు అనుకుంటున్నారు కానీ అతను అంతా కూడా ఒక మాట మనం చూస్తూ ఉంటాం. అది అంతా కూడా అనాల్సిన అవసరం కూడా రానేది, అది పరిగణలో కూడా తీసుకునబడదు. ఎందుకంటే అతను ఒక విడుదల కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇజ్రాయేలుకు విడుదల అనుగ్రహించడానికి ఐగుప్తుని చంపి పాతిపెట్టడానికి కారణం దేవుడు తన ద్వారా రక్షణ ఇజ్రాయేలుకు ఇస్తున్న విషయము ప్రజలకు తెలుస్తున్న ఉద్దేశంతో ఆ కార్యం జరిగించాల్సిన అవసరము ఆ సందర్భంలో వచ్చింది. పిల్లలు వారు గుర్తు పెరుగుతారనే కార్యం చేశారు. కానీ వారు గ్రహింపక ఇతను ఏమనుకున్నారంటే నువ్వు ఐగుప్తుని చంపేశావు కదా, నన్ను కూడా చంపుతావని వారు ఇజ్రాయేలు అనుకుంటున్నారు. అంటే నేను చంపిన మాట అప్పుడు ఆ రోజు చూస్తూ ఉంటే అటు ఇటు చూసినప్పుడు ఎవరు కనిపించలేదంట. అంటే ఈ ఇశ్రాయేలుకి తెలిసిపోయిందంటే ఈ మ్యాటర్ కాస్త ఎవరికి తెలిసిపోయి ఉంటుంది? ఫరో కూడా తెలిసిపోయి ఉంటుంది. అందుకనే అక్కడ భయపడి పారిపోయిన మాట మనకు కనబడుతుంది పిల్లలు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, అరే నేను వచ్చింది అంతపురం విడిచిపెట్టుకుందే మీ కొరకు కదా. ఒకవేళ క్రౌన్ ప్రిన్స్ గానే ఉన్నాడు అనుకోండి, ఆ సందర్భం వరకు ఆ మాట వారు అన్నారు, తీర్పరిగా అధికారిగా నేను నియమించిన వాడు ఎవడు అనే మాట అన్నారు. నువ్వు అంతఃపురాన్ని విడిచిపెట్టి వచ్చి సామాన్య మానవుడుగా ఒక బానిసగా మా మధ్యలో తిరుగుతున్నావు కదా, నువ్వు ఒక అధికారిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మా మధ్యలో, నిన్ను ఎవరు పంపించేసారు ఇక్కడ. కానీ ఇజ్రాయేల్ అంటున్నాడు వీడిని రక్షించడం వృధా, ఇది నేను చెప్పిన వినరు అని. ఆ మాట కాస్త ఫరోకు తెలిసిపోతుంటే నా ప్రాణానికి ప్రమాదం ఉందని భయపడి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? మిద్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు వయసు ఎంత అంటున్నాడు? 40 సంవత్సరాలు. తన ప్రజలతో శ్రమ అనుభవించట గొప్ప భాగ్యం అంటున్నాడు. కానీ అక్కడ 2 సందర్భాలు కనబడుతూ ఉంటాయి పిల్లలు. ఆ మాటలు ఇంకా కొన్ని కిందికి చూద్దాం పిల్లలు. ఇంకో 10 నిమిషాలు ముగించేద్దాం పిల్లరా. నిర్గమకాండకు వచ్చిన పిల్లలు 2వ అధ్యాయం కింది భాగం చూద్దాం పిల్లలు. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి బావి యొద్ద కూర్చుంటేను పిల్లలు. అక్కడ మనకు పారిపోయిన సందర్భం మనకు బాగా తెలుసు పిల్లలు. అక్కడ ఏం చేసి వెళ్ళిపోయాడంటే, ప్రజల్లో ఎలా ఉందంటే నానుడు అంటే ఐగుప్తులో ఉన్న ఆ ఇజ్రాయేల్ ఏమనుకుంటున్నారంటే, బానిసలుగా ఉన్న ఇజ్రాయేల్ ఏమనుకుంటున్నారంటే ఇతను ఎవరో కాదు, మనతో పాటు దాసుడుగానే ఉన్నాడు, మనకు విడుదల కలగజేసేవాడు అనుకోవట్లేదు. అతన్ని సామాన్య మానవుడుగానే వారు పరిగణిస్తున్నారు. అతను మీకు విడుదల కలగజేయడానికి నేను వచ్చేస్తాననే విషయం వారు గ్రహిస్తారేమని ఎదురు చూశారు, కానీ వారు గ్రహింపలేదు. అలాంటి తరుణంలో ఈ వార్త కాస్త రాజుగారికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండడం నేను క్షేమం కాదని అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇలాగే ఈ మాట ఇక్కడ ఉంచుకుని పిల్లలు నిర్గమకాండకు వచ్చిన పిల్లలు అపోస్తలకార్యానికి వచ్చింది. అలాగే ఏప్రిల్ కూడా చూద్దాం ఈ మాట అయిన తర్వాత. అపోస్తలకార్యం కింది భాగం చూడండి పిల్లలు. మోషే ఆ మాట విని పారిపోయి 29 వర్షం చూస్తున్న పిల్లలు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సరిపోతుంది పిల్లలు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంచుమించు అక్కడ ఎంత కాలం ఉన్నాడంట?
40 ఏళ్ళు ఉన్నాడంట పిల్లలు. అంటే ఓవరాల్ గా ఇప్పుడు అతని వయసు ఎంతకు వచ్చింది? ఇప్పుడు 80 సంవత్సరాలకు వచ్చేసింది. మన బ్రతుకాలం ఎంత మనకు బాగా తెలుసు. ఎన్ని సంవత్సరాలు అండి అతని బ్రతుకాలం ఎంత తెలుసు? ఎన్ని సంవత్సరాలు బ్రతుకాడండి? 180, 60 అలా కలిపేది. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన? మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు బ్రతికేశాడు. 40 సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడైపోయింది? ముందు అంతఃపురంలో గడిచిపోయింది. ఆ 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి వెళ్ళి సకల విద్యలు అభ్యసించి ప్రతి దాంట్లో కూడా ప్రావీణుడుగా బయటకు వచ్చేసాడు. ఆ 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ వార్త ఏంటంటే, నేను ఐగుప్తుని కాను, ఇంతకాలము నేను ఐగుప్తుని అనుకుంటున్నాను కానీ నేను ఐగుప్తుని కాను, నేను ఇశ్రాయేలుని, నా సహోదరులను చూడాలన్న ఆశ అతను పుట్టగానే 40 సంవత్సరాలప్పుడు అంతఃపురాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అది కళ్ళ ముందు జరిగిందో ఐగుప్తుని చంపి పాతి పెట్టేశాడు. వారేమనుకుంటే ఒక ద్రోహిగా చూస్తున్నారు, దొంగగా చూస్తున్నారు, ఒక అంతకులా చూస్తున్నారు. అయ్యో నేను విడుదల మీకు అనుగ్రహించడానికి దేవుడు నన్ను పంపించిన వార్త వారు గ్రహిస్తారని ఎదురు చూస్తారు, కానీ వారు గ్రహించినాడు. అక్కడ నుంచి పారిపోయి మిద్యాన్ అరణ్యంలోకి వచ్చేసాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆ 7 కుమార్తెలు వారిని అందులో కొన్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఇతరులకు రఘుయేలు మరి ఒక మామ కూతురు పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఇంచుమించు 40 సంవత్సరాల ప్రాయాన్ని గడిపించేసారంట. ఎంతమంది పుట్టారంట? అతనికి 2 కుమారులు పుట్టిస్తారంట. అంటే 40 సంవత్సరాలు అక్కడ అయిపోయింది, 40 సంవత్సరాలు అంతఃపురంలో అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 80 సంవత్సరాలు అయిపోయింది పిల్లలు. ఇక్కడేమో ఫరోకు భయపడి ఆ మాట చేశాను అంటున్నాడు పిల్లలు. భయపడి పారిపోయిన అంటున్నాడు. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 80 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు దర్శనం ద్వారా అతనితో మాట్లాడిన తర్వాత అక్కడ మార్చిన పిల్లలు ఒక మాట 40 ఏళ్ళైన సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఏం కనబడిందంట? ఈ మాట ఇలాగ వచ్చిన పిల్లలు నిర్గమకాండంకి వచ్చింది. ఆ మాట కూడా చూసి ఇక్కడికి వచ్చిన పిల్లలు మళ్ళీ 3వ అధ్యాయం మొదటి కొన్ని మాట చూసిన పిల్లలు. తన మామ మందను మీదుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిపిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఇంత గొప్ప వింత చూచుదని అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు. సరిపోతుంది పిల్లలు. ఈ సందర్భం బాగా తెలుసు పిల్లలు. సాక్షాత్తు అంటే పైన ఉన్న మాటలేమో దూత కనిపించేసిన మాటలు దూత ప్రత్యక్షమే అంటున్నాడు. దేవుడే సాక్షాత్తు మాట్లాడినట్టుగా కొన్ని మాటలు మాట్లాడుతూ కానీ ఇదే వాక్య భాగాన్ని మనం అపోస్తలుగా చదువుతున్నాం కదా పిల్లలు. అక్కడ దూత కనిపించేది అంటున్నాడు. ఇక్కడేమో అక్కడ వింతగా ఉంది కాబట్టి చూడాలని ఆశ ఇప్పుడు ఎవరిలో ఉంది? ఇప్పుడు మోషలో ఉంది. మండుచుంది, పొదనేమో కాలిపోతుంది. ఇది గొప్ప వింతలా లేదు పిల్లరా. పెద్ద నిప్పు కానీ బిల్డింగ్ ఏమో కాలిపోవట్లేదు, నిప్పు మాత్రం కనబడుతుంది. మనం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఒక వింతగా ఉందని ఎలాగైతే చూడడానికి వెళ్తామో అలాగే మోసగానే పొద కాలిపోతుంది. అంటే నిప్పు అయితే అక్కడ ఉంది, గొప్ప అగ్ని అయితే ఉంది, అది మాత్రము కాలిపోవట్లేదు. ఈ వింతని చూడాలని ఆశ అతనికి పుట్టింది. అని అదే అపోస్తల కార్యానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక విధానంలో మాట్లాడుతున్నాడు. ఆ మాట కూడా చూడండి. అపోస్తల కార్యం మోసే చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి దాన్ని నిదానికి చూచుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడెను. కనుక మోషే వనికి నిదానికి చూచుటకు తెగింపలేదు. సరిపోతుంది పిల్లలు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా భయపడిపోతున్నాడు. ఇంకా తెగించడానికి ఆస్పదం చేయట్లేదు. ఎందుకంటే గొప్ప వింత అక్కడ దేవుని యొక్క మాట వినబడుతుంది కాబట్టి ఇప్పుడు నేను తెగించాలని సాహసించాలని ఆశ అతను కలగలేదు పిల్లలు. టైం అయిపోతుంది కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పేసి నేను ముగించేస్తాను పిల్లలు. తీరా వచ్చిన తర్వాత పిల్లల మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ ఫరో అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అతడు పారిపోయినట్టు కనబడుతుంది. ఎలాగో ప్రయత్నం చేస్తున్నాడు కదా ఇక్కడ ఉండ వేస్ట్ అనుకుని ఇంచుమించు 40 సంవత్సరాలు ఎక్కడ మిద్యాను అరణ్యంలోనే అంటే ఆ మిద్యాను పరిసర ప్రాంతంలో ఆ దేశంలోనే గడిపేశాడు పిల్లలు. పెళ్లి చేస్తున్నాడు, పిల్లలు కలిగేసాడు, మందను కాస్తూ ఉన్నాడు, పని చేస్తున్నాడు. అయ్యా నువ్వు వచ్చింది దీని కొరకు కాదు, నీ ఉద్దేశము వేరని, దేవుడు నేను పంపిస్తున్నాను, నిన్ను అధికారిగాను తీర్పరిగాను నేను నియమిస్తున్నానే మాట ఆ అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అంటే అంతమంది ప్రజలు ఏమనుకున్నారంటే నిన్ను నియమించిన వాడేవారు, నిన్ను నా దగ్గర పంపించిన వాడేవారు, నువ్వు ఎందుకు అంటున్నావు అంటే అయ్యే రక్షణ నా ద్వారా దేవుడు మీకు కలగజేసిన విషయం మీరు గ్రహిస్తారని ఈ కార్యం చేశానంటే వారు గ్రహింపలేదు పిల్లలు. చివరిగా దేవుడు మాట్లాడిన తర్వాత
అప్పుడు అంటున్నాడు దేవుడు, నేను అధికారిగా, నేను తీర్పరిగా నేను నియమిస్తాను, నువ్వు వెళ్ళు, నేను నడిపిస్తాను నేనని మోసే నడిపించే సందర్భం మనం బాగా తెలుసుకున్నారు. మరి అంతవరకు రాజు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళడానికి భయపడిపోయాడు. కానీ కొంత కాలానికి క్రమేణా ఏమైపోయిందంటే పిల్లరా, నిన్ను చంపజూసి వారు చనిపోయారు. అంటే రాజు మారిపోయాడు. అంటే ఇది వెంటనే జరిగింది కాదు. ఇంచుమించు అతను వయసు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అంతఃపురాన్ని విడిచిపెడుతూ ఉంటే 40 సంవత్సరాలు ఇక్కడ వచ్చేసిన తర్వాత అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత మామ దగ్గర 40 సంవత్సరాలు అయిపోయింది విద్యార్థులు. 80 సంవత్సరాల లోపు రాజులు మారిపోయారు, రాజు చంపబడ్డాడు. ఆ విషయం కూడా అదే మాట పొందుపరుస్తున్నాడు. చూడండి పిల్లలు, నిర్గమకాండం ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులను వారిని పెట్టుచోట సూచించింది కాగా, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవడకును ఎంతటి వాడనని దేవుడు అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడే ఉందును, నేను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరను. మోసే చిత్రించము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోసేతో చెప్పాను. అలాగే 4వ అధ్యాయం మార్చండి పిల్లలు. 4వ అధ్యాయం 18వ వచనం ఉంచుకొని మాట్లాడు. కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవాల్సినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, ప్రభా, అయ్యో ప్రభా, నీవు పంపదలిచిన వారినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్య అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడే ఉందను. మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడిగా ఉండు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఒక సూచక్రియ చేయవాలని చెప్పాను. అటు తర్వాత మోసే బయలుదేరి తన మామయ్య ఇతరుల ఎదుగు తిరిగి వెళ్ళి, సెలవైన నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల ఎదుగు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచుతానని అతనితో చెప్పగా, ఇద్దరు క్షేమంగా వెళ్ళమని మోసేతో అనెను. అతడు, యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయి ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, ఇక్కడ కొంతకాలానికి అంటే 80 సంవత్సరాల లోపు ఏమైపోయిందంటే పరిస్థితులను కూడా మారిపోయారు. రాజులు మారిపోయారు. ఎవరు ప్రాణాలు అయితే తీయడానికి ఇష్టపడ్డారో ఆ మనుషులందరూ కూడా చనిపోయారు. కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళు అనే మాటలు మనం వినపడుతున్నాయి పిల్లల. అంటే ఒకప్పుడు ఏంటంటే అతను భయపడి వెళ్ళిపోయాడు. కానీ ఇదే ధైర్యం ఏంటంటే దేవుడు మాట్లాడిన తర్వాత ఫరో దగ్గర నిలబడిపోయి అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడు. అప్పుడు ఏంటంటే ఒక రాజాజ్ఞకు భయపడక అనే మాటలు అప్పుడు మనం వింటూ ఉంటాం. అంతవరకు ఏంటంటే అంతఃపురం ఉన్నప్పుడు అంతఃపురం వెళ్ళిపోగానే ఎప్పుడైతే ఐగుప్తుని చంపేశాడో భయం వచ్చేసింది. ఎందుకంటే ప్రజల్లో ఇలాంటి మాటలు లేవు. నేనే ఒక విమోచకర్తగా నేను అక్కడ ఉన్నాననే మాట ప్రజల్లో అంతగా నాను లేదు. వారు నన్ను నమ్మట్లేదు. రాజాజ్ఞకు భయపడిపోయాడు. అక్కడ పారిపోయినట్టు కనబడుతుంది. తిరిగి ఎప్పుడైతే దేవుడు దర్శించాడో 80 సంవత్సరాల ప్రాయం తర్వాత తిరిగి అక్కడికి వస్తున్నాడు. అయ్యా నేను చంపాలనుకున్నవారు అందరు చనిపోయారు, నువ్వు ధైర్యంగా వెళ్ళినప్పుడు ఫరో దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. నా ప్రజల్ని దేవుడి ప్రజలను పంపిస్తేనే మంచిది, లేదైతే నీ తొలుచులు బిడ్డలు అంతమైపోతారని ఒక వార్నింగ్ ఇచ్చి మరీ వస్తున్నాడు. అప్పుడు రాజాజ్ఞకు భయపడకనే మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం పిల్లలు. కాలాలు మారుతూ ఉంటాయి పిల్లలు. అందుకని గ్రంథంలో మన మాటలు వింటున్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక మాట, ఇప్పుడు ఒక మాట, ఇవన్నీ కూడా పొందుపరుస్తున్నప్పుడు కొన్ని విలువైన మాట మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను పిల్లలు, మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. వీరు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు అంట దానికంటే ముందుగానే మొట్టమొదటి మనకు వారికి ఎదురైంది ఏంటి? పిల్లలు, ఎర్ర సముద్రం ఎదురైంది పిల్లలు. మోసే నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు ఎదురు చూస్తున్నావు? సముద్రం వచ్చేసింది కదా, నాతో మాట్లాడతావు పడండి, నీ కర్రను చాపు అన్నప్పుడు వెంటనే కర్రను చాపగానే ఏమైపోయింది? ఇప్పుడు సముద్రం 2 పాయలుగా అయిపోయింది పిల్లలు. వారు ఖాళీ నడకన ఎలా వెళ్ళిపోయారంట? ఆరిన నేల మీద నడిచిపోయారంట పిల్లలు. ఆరిన నేల మీద నడిచిపోయిన ప్రజల్లో నుంచి తీరా వారికి అది ప్రయాణం అంతా కూడా రాత్రి జరిగింది. అగ్నిస్తంభము వారికి తోడుగా ఉంది. ముందున వెనుకన కావలి కాస్తుంది. లైట్ లేదు కదా వారికి. అగ్నిస్తంభము దేవుడు నిలిపి వారిని నడిపిస్తున్నాడు పిల్లలు. వెనుకల ఫరో సైన్యము ఆ సముద్రం దగ్గరకు వచ్చేగానే వారి సైన్యం కనబడుతుంది. మీరు బానిసలందరూ కూడా పంపిస్తుంటే మన ఇళ్లలో పనులు ఎవరు చేస్తారు? మనకు సేవ ఎవరు చేస్తారు?
ఇవన్నీ ఎవరు చేస్తారన్నప్పుడు మళ్ళీ ఫరో సైన్యం వారిని తరుముతూ ఉంటే సైన్యం వెనకాల ఉంది, వీరేమో భయపడిపోతున్నారు. ఆ ఎర్ర సముద్రం ఎప్పుడైతే పాయలు అయిపోయిందో వీరు పయనమై వెళ్తున్నారు పిల్లలు. వెనకాల ఇదే కాలినాడు 6 నెలల మీద ఫరో యొక్క సైన్యం కూడా రథాలు వేసుకొని కూడా వస్తున్నాయి పిల్లలు. అప్పుడు మంచి మాట మాట్లాడతారు పిల్లలు. ఫరో రథాలన్నీ కూడా ఊడిపోయాను, చక్రాలన్నీ కూడా ఊడిపోయినట్టు పిల్లలు. నేటికి కొన్ని శాస్త్రవేత్తలు మనం నాసా వారు కానీ మిగతా మనం గూగుల్ చేసినప్పుడు కానీ కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. వారి యొక్క రథాలు, వారి యొక్క చక్రాలన్నీ కూడా మనకు కనబడుతున్నాయి పిల్లలు. శేషాలుగా కనబడుతున్నాయి, ఒక జ్ఞాపకాలుగా కనబడుతున్నాయి, అంటే ఒక ఆధారాలుగా కనబడుతున్నాయి. అంటే ఒకప్పుడు కాలగర్భంలో కలిసిపోయిన రథాలు నిజంగా ఒక ఆనవాళ్ళు మనకు ఈ తరం నమ్మడానికి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే రథాలకి అంటే ఊడిపోయే అన్న మాట మాట్లాడుతున్నాడు కదా, దానికి ఏమో అని మేకులే పెట్టలేరా? అక్కడ ఒక వీలు ఊడిపోకుండా మనకు చక్రాలకు ఒక ఇరుసు పెడతారు పిల్లలు. చీలలు అంటే ఒక ఇరుసు పెడుతూ ఉంటారు, అంటే బయటికి తన్నుకొని వెళ్ళిపోకుండా. ఇవి అవే ఊడిపోయాయంటే 6 నెలల మీద వెళ్తున్నప్పుడు మరి ఎందుకు ఊడిపోయి ఉంటాయి? ఒక ఆలోచన మనకు పుట్టాలి కదా పిల్లలు, ఎందుకు ఊడిపోయి ఉంటాయి? అదే రాళ్ళు ఉన్నాయంటే రాళ్ళు లేవు కదా, మరి రాళ్ళల్లో వెళ్తూ ఉంటే వీల్స్ అన్ని కూడా లూజ్ అయిపోయి ఊడిపోయినాయని అనుకోవచ్చు. ఇది అలాంటి పరిస్థితి కూడా కాదు. 6 నెలల మీద వెళ్తున్నాడు పిల్లలు. మరి ఆ నీళ్ళన్నీ కూడా ఎలా నిలిచిపోయాయంట పిల్లలు? ఏకరాశిగా నిలిచిపోయాడు. ఇంకొక మంచి మాట లోపలికి వెళ్తూ ఉంటే, మాట్లాడుతూ లోతుకు వెళ్తుంటే గోడల్లాగా నిలిచిపోయాడు పిల్లలు. ఎప్పుడైనా సముద్ర తీరంలో మీరు వెళ్తున్నప్పుడు చూడండి పిల్లలు, మనం ఎప్పుడైనా కొన్ని మూవీస్లో కూడా మనం చూపిస్తుంటారు కదా పిల్లలు. ఇప్పుడు టైటానిక్ కూడా బ్లాస్ట్ అయిపోయింది మనకు తెలుసు కదా, అంటే అది విరిగిపోయింది, షిప్ మొత్తం విరిగిపోయింది. అంటే దేని కొరకు? ఐస్బర్గ్ని ఢీ కొట్టినప్పుడు. అంటే సముద్రాల్లో కొంత లోతైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటే మనకి ఏం కనబడుతూ ఉంటుంది? మంచు కనబడుతుంది. దేవుడు ఇటు పక్కన అటు పక్కన నిలిపింది, మన గోడల్లా నిలిపిందంటే వాటర్ అంతా కూడా ఐస్ అయిపోయి గోడల్లా నిలబెట్టేసిన విషయం మనకు అర్థమైపోవాలి. అంటే మనం అంత లోతుగా మనం ఆలోచించాల్సిందే. అంటే ఊరికే నీళ్ళు ఇలా నిలిచిపోలేదు అన్నట్టు. అంటే దేవుడు ఆ తరుణం వచ్చేసే వరకు ఈ గోడల్లా నీటిని నిలిపేశాడు. వీరు వెళ్ళిపోగానే ఆ ఫరో యొక్క సైన్యం అంతా కూడా నీటిలోకి రాగానే ఆ వాటర్ అంతా కూడా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఐస్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఆ ఐసుకు అంతా కూడా ఈ చక్రాలన్నీ కూడా తట్టుకొని ఆ ఇరుసులన్నీ కూడా ఊడిపోతుంటే, ఆ మేకులన్నీ కూడా ఊడిపోతుంటే రథాలన్నీ కూడా విడిపోయాయి. వారేమో ప్రాణ భయంతో ఉన్నారు. తీర సైన్యం అంతా కూడా సముద్రంలో కాలగర్భంలో కలిసిపోయింది పిల్లలు. ఈ మాట ప్రతి మాట కూడా మనకు చిన్నగా అనిపిస్తుంది, కానీ పిల్లలు నీళ్లు నిలిచిపోవడానికి మనం ఐసు కూడా పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తుంటే కదా కొన్ని విషయాలు కూడా అలా ఏకరాశి నిలిచిపోయి వారేమో ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోయారు. వీరు తీర సైన్యం అంతా కూడా దాంట్లో మునిగిపోయినట్టు కనబడుతున్నాయి. రథాలు అంటే విడిచిపెట్టిపోయాయి, అవన్నీ కూడా వేరైపోయి అంటే ఇరుసులు వేరైపోయాయి. అంటే ఆ రథాల యొక్క చక్రాలన్నీ కూడా వేరైపోయాయి. ఇవన్నీ కూడా భాగాలన్నీ కూడా మనకు వేరే కనబడుతుంది. ఏదో బాంబ్ బ్లాస్ట్ జరగగానే అన్ని కూడా విరిగిపోయినట్టుగా మనకు అనిపించట్లేదు. అన్ని కూడా వేరైపోయి, అంటే ఆ ఐస్లో మంచులో కూడా చూడండి పిల్లలు, డెజర్ట్లో మన వీల్స్ అన్ని కూడా 4 వీల్స్ రన్ అవుతున్నాయి, 4 వీల్ రన్ అవుతున్నాయి, మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. ఒక స్పీడ్గా వెళ్ళే వెహికల్ ఈజీగా పల్టీ అయిపోతుంది. మంచు కూడా అలాంటిది పిల్లలు. రథాలు వెళ్తున్నప్పుడు ఆ ఐస్ ఏంటంటే వీల్ని పట్టేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ గోడలకు తగులుతుందో ఐస్ అంతా కూడా ఇరుసులన్నీ కూడా లూజ్ అయిపోయాయి పిల్లలు. అంటే అంత లోతుగా ఆలోచిస్తుంటే ప్రతి మాట మనకు లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది నిజంగా ఇంత ప్రక్రియ ఉందా, వారి ప్రణాళిక అంత బాగా ఉందంటే నిజంగా గొప్పది పిల్లలు దేవుని ప్రణాళిక. మన ఊహకు కూడా ఉంది. అందుకనే మాటలందు దేవుని యొక్క మాటలందు లక్ష్యం ఉంచుతాం పిల్లలు. లోతుగా ఆలోచించడానికి మనసు పెట్టి ఆలోచిద్దాం. ప్రతి మాట మన ఆత్మీయతకు ఉపయోగపడుతుంది. అంటే అంత గొప్ప ప్రణాళిక మన ప్రజల్లో ఉంటూ ఉంటే నిజంగా దేవుని అన్నిల్లో ఉండి మన రక్షణ కొద్దికి వచ్చి దేవుళ్ళకి వచ్చేసాం కదా, మన ఇంట్లో కూడా దేవుని ప్రణాళిక అంత గొప్పగా ఉంటుంది, అంతకంటే గొప్పగా ఉంటుంది. అందుకని దేవుని గొప్పగా నమ్మడం, దేవుని మాటలు మనసులో అర్థం చేసుకున్న పిల్లలు ఇంకా విలువైన సమయాన్ని, విలువైన కాలాన్ని దేవుళ్ళు గడపడానికి మన ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించగాక. అందరికీ కూడా మనసారి వందలు తెలుస్తున్నాం.